నేను చాలాసార్లు చెప్తానండి, ఏ సంఘం అయితే సభలు చేస్తుందో ఆ సంఘంలో ఉన్న సేవకుడికి చెప్తాను, విశ్వాసులకు చెప్పమని. ఏంటో తెలుసా, ఈ 3 రోజుల సభలు కాదు ఇవి, మన సంఘంలో జరుగుతున్న ఉత్సవానికి, పండగకి ఆ బంధువులందరూ కూడా రావాలి. సంఘంలో ఉన్న విశ్వాసులు ఎలా ఫీల్ అవ్వాలంటే, మా సంఘం 3 రోజులు సభలు చేస్తుంది, మా సంఘం సభలు చేస్తుంది కనుక మా ఇంట్లోకి మా అన్నయ్య రావాలా, మా తమ్ముడు రావాలా, మా అక్క రావాలా, మా చెల్లి రావాలా, ఈ 3 రోజులు మా కుటుంబంతో కలిసి మేము సువార్త వినాలి. ఎంత బాగుంటుందండి. ఫ్యామిలీగా మొత్తం సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఫ్యామిలీలు రప్పించేసుకుని 3 రోజులు సభలకి వాళ్ళ ఇంట్లో పెట్టేసుకుని వాళ్ళకి భోజనాలు ఉండి 3 రోజులు ఇక్కడికి తీసుకొచ్చేసి వాక్యం వినిపిస్తే ఎంత బాగుంటుందండి. మొన్న మధ్యకాలంలో నేను ఒక సభకి వెళ్ళానండి. ఓ చెల్లి 5 ఆడపిల్లలు అయితే ఆ చెల్లి మొత్తం ఆడపిల్లలందరూ తన అక్క చెల్లెలు అందరూ పిలిచేసిందండి మీటింగ్కి. వాళ్ళందరూ వచ్చారండి, ఇల్లంతా కలకలాడిపోతుంది. నాకు భోజనం పెట్టారు, వాక్యం చాలా బాగుందని, చాలా బాగా చెప్పారు, మీ యూట్యూబ్ ఛానల్ ఇవ్వండి అని అడుగుతున్నారు వాళ్ళు. ఆ చెల్లె వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ ఇస్తుంది, రోజు లైవ్లు వస్తాయి వినండి అని. ఎంత పొంగిపోయింది తెలుసండి. నా చెల్లెళ్ళు అందరూ వాక్యం వినేశారన్నయ్య, మా అక్కలు కూడా వాక్యం వినేశారన్నయ్య. బాగుంటుందండి, ఎంత హ్యాపీగా ఉంటుంది తెలుసు అది. కానీ ఎవ్వరం కూడానండి బంధువుల్ని వాక్యం దగ్గరికి పిలవం. దేని పిలుస్తారు చెప్పండి, నిజం చెప్పండి, దేని పిలుస్తారు? అక్క చిన్నోడు బర్త్డే 2 రోజులు ముందు వచ్చేయండి. దేనికి? బర్త్డేకి. పెళ్లికి 1 రోజులు ముందు వచ్చేయాల. మీటింగ్ అసలు ఫోనే చేయరు. 3 రోజులు ఇక్కడ మీటింగ్లు జరుగుతున్నాయి. మా బంధువులు అందరికి ఫోన్ చేశారని వాళ్ళు చేయొద్దండి. ఊళ్ళో ఎవరైనా ఉంటే ఎవరైనా చేశారా? ఎవరు చేస్తారండి? మీటింగ్లకి ఎందుకండి బంధువులు పిలవటం? వాళ్ళు పిలిస్తే మొక్కలకి పిలవాలా. బిర్యానీ వేసి వచ్చి మొక్కలు తిని, నీ మొక్క చాలా బాగుందని ఒకడు, మసాలా పెట్టలేదు సరిగానే ఒకటి తిట్టేసి పోతే అప్పుడు మనకి ఎలా ఉంటది? అంతే కదండి. ఒకటి తిట్టిపోతాడు, ఒకడేమో పొగిడిపోతాడు. తిట్టినోడిని బట్టి ఆడటం, పొగిడినోడిని బట్టి ఆనందపడటం. ఇంకింతే జీవితకాలం చికెన్ ముక్కలు వండుకోవటమే. పిల్లరా, కొర్నేలి తన బంధువులందరిని ఎక్కడికి పిలిచాడు? వాక్యం దగ్గరికి పిలిచాడు. ఒక విషయం తెలుసండి, ఆ రోజు వాళ్ళందరి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగాడండి. కొర్నేలి బంధువులందరి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగాడు. కొర్నేలి బంధువులు అందరూ రక్షించబడ్డారు. చదువుకోండి కావాలంటే, కిందకి వెళ్ళేసరికి అలాగ చివరిలో ఉంటది. ఆ అన్ని జనులు అందరి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగితే పేతురు గారు వాక్యం చెప్పి వాళ్ళందరికీ బాప్తిస్మాలు ఇచ్చాడండి. అంటే కొర్నేలి తన బంధువులందరినీ ఏం చేశాడు? రక్షించుకున్నాడు. రక్తబంధాన్ని ఏ బంధంగా మార్చాడు? ఆత్మబంధం. కారణం ఏంటి? రక్తబంధం ఉండదని తెలుసు, ఆత్మబంధం శాశ్వతమని కూడా తెలుసు.